జై గురుదేవ్. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే ఆధారాలు, మనం పరిశీలించబోయే ఒక ప్రత్యేకమైన పుస్తకం నిజంగా ఎవరినైనా సరే ఒక అత్యంత లోతైన ఆలోచనలో పడేస్తుంది. అవును, ఖచ్చితంగా. ఆ పుస్తకం పేరే పరమగురు. ఇంగ్లీష్లో PARAMAGURU అని రాసుంటుంది. ఒక అద్భుతమైన సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం ఈరోజు మనం చేయబోతున్నాం. ఈ పుస్తకం ఎంత ప్రత్యేకమైనది అంటే దీని ముఖచిత్రంపైనే చాలా స్పష్టంగా ఆంగ్లంలో ఒక మాట రాసి ఉంటుంది, స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అని. అంటే కేవలం ధ్యానం చేసేవారికి మాత్రమే అని దానికర్థం. అంటే సాధారణంగా ఏ రచయిత అయినా తన పుస్తకం అందరూ చదవాలి, బాగా అమ్ముడవాలనుకుంటారు కదా. అదే కదా. కానీ ఇక్కడొక నిర్దిష్టమైన వర్గాన్ని, కేవలం ఆధ్యాత్మిక అన్వేషకులను మాత్రమే ఉద్దేశించి రాయడం చాలా ఆసక్తికరం. ఇది ఎంతో అమూల్యమైనది అని, దీనికి వెలకట్టలేమని కూడా రచయిత అక్కడే పేర్కొన్నారు. దీనిని రచించినవారు శ్రీ కె విజయానంద్ గురూజీగారు. ఆయన బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తూనే సహజ ఆనంద యోగను బోధించే ఆనంద రిషి ఫౌండేషన్కు వ్యవస్థాపకులుగా కూడా ఉన్నారు. అక్టోబర్ 2019లో ప్రచురితమైన ఈ మొదటి ఎడిషన్ కేవలం 1000 కాపీలు మాత్రమే ముద్రించబడింది అని సమాచారం. నిజమే. అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడిచే తీవ్రమైన జిజ్ఞాసుల కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక అరుదైన నిధి ఇది అని మనకిక్కడే అర్థమైపోతోంది. ఖచ్చితంగా. అసలు ఈనాటి మన విశ్లేషణ లక్ష్యమేంటంటే, ఈ పుస్తకంలోని 7వ అధ్యాయం బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ. దీని ఆధారంగా ఒక సరికొత్త విప్లవాత్మకమైన సత్యాన్ని వెలికితీయడమే మన ఉద్దేశం. అవును. మన దైనందిన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనల నుండి ప్రపంచాన్ని కుదిపేసే పెద్ద పెద్ద విపత్తుల వరకు అసలు వాటికి ఎవరు కారణం, బాధ్యత ఎవరిది అన్న దానిపై రచయిత చెప్పిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఈరోజు లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముందుగా ఈ పుస్తకం భౌతిక రూపం, ఆరంభ పేజీల గురించే మాట్లాడుకుందాం. ఆ ముఖచిత్రం మీద ఉన్న స్కెచ్, ఆ వాక్యాలు చూస్తేనే ఎవరికైనా ఒక ప్రశాంతత ఉట్టిపడుతుంది. అవును, నేను కూడా అదే గమనించాను. ఆ ముఖచిత్రంపై ఉన్న రచయిత రేఖాచిత్రం కింద ఆయన చేసిన సంతకం ఒక కళాత్మకమైన, ఎంతో స్థిరమైన మనసును ప్రతిబింబిస్తాయి కదా. అంతేకాదు, ఇంకో గొప్ప విషయమేంటంటే రచయిత తన 50వ ఏట జీవితాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ వివేకానంద మరియు శ్రీమతి సరళాదేవి గార్లకు ఈ చిన్ని పుస్తకాన్ని ఎంతో ప్రేమతో అంకితమిచ్చారు. ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఎంత ఎత్తుకెదిగినా తన మూలాలను, తనకు జన్మనిచ్చిన వారిని ఎంతగా గౌరవిస్తాడో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. కృతజ్ఞతలు తెలిపే లోపలి పేజీలలో కొన్ని వాక్యాలున్నాయి చూడండి. అవి చూస్తేనే ఇదొక మామూలు పుస్తకం కాదని ఇట్టే తెలిసిపోతుంది. అవును, చాలా గాఢమైన సంస్కృత శ్లోకాలు, వేదాంత వాక్యాలు అక్కడ కనిపిస్తాయి. సోహం తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అకర్మ ఏవం మోక్షః, సర్వం కల్విదం బ్రహ్మ లాంటి అత్యంత గాఢమైన ఉపనిషత్ మహావాక్యాలను అక్కడ ముద్రించారు. వినడానికివి చాలా సంక్లిష్టంగా అనిపించవచ్చు, కాని వీటిని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకు అహం బ్రహ్మాస్మి తీసుకుందాం. చెప్పని. అంటే నేనే ఆ అనంతమైన సృష్టిని, ఆ పరమాత్మను అని అర్థం. అంటే మనిషికి, సృష్టికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు అని. అంటే అంతా ఒకటే అన్నమాట. అవును. అలాగే అకర్మ ఏవ మోక్షః అనే వాక్యం తీసుకుంటే కర్మల భారం లేకపోవడమే, అంటే నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా పనులు చేయడమే అసలైన స్వేచ్ఛ లేదా మోక్షం అని ఇది వివరిస్తుంది. ఈ వాక్యాలన్నీ కూడా సృష్టి అంతా ఒకటే అనే అద్వైత తత్వాన్ని బోధించేవి. ఈ తత్వాన్ని మనసులో ఉంచుకుని విషయసూచికలోని అధ్యాయాల పేర్లను మనం గమనిస్తే అదొక పద్ధతి ప్రకారం పేర్చినట్లు అనిపిస్తుంది. ఎలా అంటే చూడండి, సమాధి, ప్రేమ, విశ్వాసము, నోబడి అంటే ఎవరూ కాదు, భద్రత, బ్రహ్మానందము మరియు చివరిగా బాధ్యత. అంటే ఒక మనిషి అంతర్గత ప్రయాణంలో ఎదురయ్యే ఒక్కో మెట్టును, ఒక్కో దశను ఈ అధ్యాయాలు సూచిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది చాలా పదునైన పరిశీలన. ఒక సాధకుడు ముందుగా తనను తాను తెలుసుకుని, ప్రేమను, విశ్వాసాన్ని పెంచుకుని, తనకంటూ ప్రత్యేకమైన ఉనికి లేదు అని గ్రహించి, అంటే అదే నోబడి, ఆ తర్వాత భద్రతాభావాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ చివరకు సృష్టిపట్ల తనకున్న ఆ బాధ్యతను ఎలా గుర్తిస్తాడో ఈ అమరిక తెలియజేస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన 7వ అధ్యాయం బాధ్యత. దీని గురించే మన ప్రధాన చర్చంతా.
ఇందులో రచయిత ఒక చాలా బలమైన వాదనను తెరమీదకు తెచ్చారు. అవును. సత్యమనేది ఒకటే ఉంటుందని, దాన్ని మనం వివిధ కోణాల్లో అర్థం చేసుకోవాలని చెబుతూనే మనుషులు తరచుగా అసత్యాన్నే తమ నరనరాల్లో జీర్ణించుకుని అదే నిజమని భ్రమిస్తూ బతుకుతారనన్నారు. ఎందుకంటే వాస్తవాన్ని అంగీకరించడం మనిషికి చాలా కష్టం కాబట్టి. సత్యం వైపు చూడాలంటే మనిషి ఎందుకు అంతగా భయపడతాడు అంటారు? ఒక సత్యాన్ని ఒప్పుకుంటే మన అహాన్ని మనం చంపుకోవాల్సొస్తుంది, మన తప్పులను మనం అంగీకరించాల్సి వస్తుంది. నిజమే. అందుకే మనుషులు తమకు అనుకూలమైన ఒక అబద్ధాన్ని సృష్టించుకుని ఆ అబద్ధపు కోటలో బతకడానికి ఇష్టపడతారు. దీన్నే రచయిత చాలా సూటిగా ప్రస్తావించారు. ఇక్కడే పుస్తకములో ఒక అద్భుతమైన మనందరికీ పరిచయమున్న వాస్తవ జీవిత ఉదాహరణ ఒకటుంది. ఆ గ్లాసు పగిలిపోయే ఉదాహరణే కదా. అదే. చేతిలోంచి ఒక గాజు గ్లాసు జారి కిందపడి పగిలిపోయిందనుకుందాం. ఎవరైనా వచ్చి ఏంటి గ్లాసు, ఎవరు పగలగొట్టారు అని అడిగితే సాధారణంగా మొదటి ప్రతిస్పందన ఎలా ఉంటుంది? నేను కాదు అంటాం. అవును, నేను కాదు, మా తమ్ముడు పక్కనుంచి వెళ్తూ తగిలాడనో, మా చెల్లి నెట్టేయడం వల్ల పడిందనో, వెంటనే ఆ తప్పును వేరొకరి మీదకు నెట్టేయడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా. ఆ గ్లాసు మన చేతిలోంచే పడినా సరే మనకన్నా కొంచెం బలహీనంగా ఉన్న వాళ్లమీదో లేదా ఎదురు చెప్పలేని వాళ్లమీదో ఆ బాధ్యతను తోసేయడం మానవ నైజమైపోయింది. ఈ చిన్న మానవ నైజాన్ని ఇంకొంచెం విస్తృత కోణంలో చూసినట్లయితే మనుషులు దేవుడిని ఒక చెత్తబుట్టలాగా, అదే డస్ట్బిన్ లాగా ఎలా వాడుతున్నాలనే ఒక అద్భుతమైన పాయింట్ ఇక్కడ బయటపడుతుంది. డస్ట్బిన్ లాగానా? అవును. ఎవరికైనా సరే జీవితంలో ఏమైనా మంచి జరిగితే, ప్రమోషనొస్తేనో లేదా వ్యాపారంలో లాభాలొస్తేనో నేను రాత్రింబవళ్లు కష్టపడ్డాను, నా తెలివితేటల వల్లే ఇదంతా జరిగింది అని క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకుంటారు. అది సహజం. కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు లేదా పరిస్థితులు పూర్తిగా చేయి దాటినప్పుడు ఆ బాధ్యతను పక్కనున్న మనుషుల మీదకు నెట్టలేని పరిస్థితులలో అప్పుడు నేరుగా ఆ బాధ్యతను తీసుకుపోయి భగవంతుని మీదకు తోసేస్తారు. అంటే అంతా ఆ దేవుడి దయానో లేక దేవుడు నాకెందుకిలాంటి కష్టాలిచ్చాడో అనో అంటుంటారు. అదే కదా? అంతే. ఒక పక్క దేవుడు పనికిరాని పనులన్నీ చేస్తాడని, మనకు జరిగే చెడు అంతా ఆయన వల్లే అని నమ్ముతూనే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్లి అదే దేవుడికి దండాలు పెట్టడంలో ఎంత విరుద్ధత ఉందో ఆలోచించండి. నిజమే, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుణ్ణి కేవలం మన తప్పులు కప్పిపుచ్చుకునే ఒక నెపంగా, ఒక చెత్తబుట్టగా వాడేసుకుంటున్నారు. రచయిత ఈ వైరుధ్యాన్ని చాలా లాజికల్గా ప్రశ్నించారు. ఇది నిజంగా మనిషి ఆలోచనా విధానంలోని లోపాన్ని ఎత్తిచూపుతుంది. ఈ లోపాన్ని పట్టుకునే అసలైన బాధ్యత ఎవరిది అని నిలదీయడానికి రచయిత ఒక 7 విభిన్నమైన పరిస్థితులను పాఠకుల ముందు ఉంచారు కదా. అవును, 7 పరిస్థితులు. ఒక్కొక్క పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతూ వస్తోంది. ఈ 7 పరిస్థితులు వింటుంటే నిజంగా మనం మెదడుకు మేత పెట్టినట్లవుతుంది. వాటిని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. చెప్పండి. మొదటి పరిస్థితి, మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాం. దారి కొంచెం బురదగా ఉంది. కాలు జారి కింద పడిపోయాం. బట్టలన్నీ పాడయ్యాయి. దీనికి కారణం ఎవరు? దీనికి ఎవరైనా చాలా సులభంగానే సమాధానం చెప్తారు. ఇది పూర్తిగా మన స్వయంకృతం. నడిచేటప్పుడు దారి సరిగ్గా చూసుకోకపోవడం, జాగ్రత్తగా అడుగులు వేయకపోవడం వల్ల జరిగిన పొరపాటు. ఇందులో వేరొకరిని నిందించడానికి ఏమీ లేదు. అవును. సరే, ఇది అంగీకరించవచ్చు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి రెండవ పరిస్థితి చూద్దాం. మనం మన కారులో చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తూ డ్రైవింగ్ చేస్తున్నాం. మన తప్పు ఏమీ లేదు. కానీ ముందుకెళ్లేసరికి రోడ్డు మీద భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. సరే. దానివల్ల మనం ఒక గంటసేపు అక్కడే ఆగిపోవాల్సొచ్చింది. దీనికెవరు బాధ్యులు? ఇక్కడ పరిస్థితి మారింది, గమనించారా? అవును, మన తప్పు లేదు కదా. మన డ్రైవింగ్ సక్రమంగానే ఉంది. కాని ఇతరుల వల్ల, వ్యవస్థ వల్ల మనకొక అసౌకర్యం కలిగింది. మన సమయం వృధా అయింది. కాని మనకు భౌతికంగా ప్రాణాపాయంలాంటి హాని ఏమీ జరగలేదు. జరగలేదు. అయినా సరే మనం ఆ క్షణంలో స్టీరింగ్ మీద చెయ్యి వేసి రోడ్డు మీదున్న ఇతరులను, ట్రాఫిక్ పోలీసులను, వ్యవస్థను, పక్కన హారన్ కొట్టేవాడిని అందరినీ బూతులు తిడతాం, వారిని నిందిస్తాం. అవును, వ్యవస్థను నిందించడం వరకు పోనిలే అనుకోవచ్చు. కాని ఇతరుల దారుణమైన తప్పు వల్ల మన ప్రాణాలకే ప్రమాదమొస్తేను? అంటే మూడవ పరిస్థితి అదే. మనం ఫుట్పాత్ మీద మన మానాన మనం ఎడమవైపున చాలా జాగ్రత్తగా నడుస్తూ వండుతున్నాం. అకస్మాత్తుగా వెనుక నుండి ఎవరో ఒక వ్యక్తి పీకలదాకా తాగి లారీ నడుపుకుంటూ వచ్చి ఫుట్పాత్ ఎక్కించి మరీ మనల్ని గుద్దేశాడు. మన కాలు విరిగిపోయింది, ఆస్పత్రి పాలయ్యాం. అయ్యో! ఇప్పుడు చెప్పండి, దీనికి ఎవరు కారణం? బాధ్యులు ఎవరు?
ఇది 100% ఆ తాగి నడిపిన లారీ డ్రైవర్దే తప్పు కదా. ఇందులో మన తప్పేముంది? సాధారణంగా ఎవరినడిగినా చెప్పే మాట ఇదే. ఇది ఇతరుల దారుణమైన తప్పు వల్ల మనకు కలిగే ప్రత్యక్షమైన శారీరకమైన హాని. అవును. ఇలాంటి పరిస్థితిలో ఏ న్యాయస్థానమైనా ఏ మనిషైనా సరే ఆ లారీ డ్రైవర్దే పూర్తి తప్పు అని తీర్పిస్తారు. కానీ రచయిత ఉద్దేశం ఇక్కడ ఆగిపోలేదు. ఈ ప్రశ్నల పరంపరను ఇంకాస్త లోతుకు తీసుకువెళ్లారు. అవును. ఇక్కడ్నుంచి అసలు చిక్కు మొదలవుతుంది. 4వ పరిస్థితి చూడండి. మన కళ్ళెదురుగా రోడ్డుకు అవతలి వైపున ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. 2 వ్యక్తులు ఢీకొన్నారు. అందులో మనకు ఎలాంటి సంబంధమూ లేదు. మనం కనీసం ఆ దారిలో కూడా లేము. దానికి ఎవరు కారణం? ఇది సంబంధం లేని విషయం. ఇక 5వది మరింత విచిత్రమైనది. ఎక్కడో సరిహద్దుల్లో మంచుకొండల్లో భారత్-పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. దానికి ఎవరు బాధ్యులు? ఒక్క నిమిషం. చెప్పండి. ఇక్కడే ఎవరికైనా మెదడు ముద్దుబారిపోతుంది. ఎవరైనా తమ ఇంట్లలో కూర్చుని ప్రశాంతంగా టీ తాగుతూ ఉంటే ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి వాళ్లు ఎలా కారణమవుతారు? అదే కదా. ఇది అస్సలు లాజికల్గా అనిపించడం లేదు కదా. అవును. ఇవి మన నియంత్రణలో బొత్తిగా లేనివి. భౌగోళికంగా మనకు వేల కిలోమీటర్ల దూరంలో జరిగే సంఘటనలు. ఇక్కడ మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే. అయినా సరే వార్తలు చూస్తూ రాజకీయ నాయకులనో పొరుగుదేశాన్నో సైన్యాన్నో విమర్శిస్తూ ఉంటాం. ఆ యుద్ధానికి కారణాలు విశ్లేషిస్తూ ఒకరిమీద బాధ్యత వేయడానికి ప్రయత్నిస్తుంటాం. సరే, అవి గడిచిపోయిన విషయాలు అనుకుందాం. ఇక 6వ పరిస్థితి. భవిష్యత్లో బహుశా 3వ ప్రపంచ యుద్ధం రావొచ్చు. ప్రకృతి విపత్తులు. వీటన్నిటికీ ఎవరు బాధ్యులు? నేనేదో ఇంట్లో కూర్చుని నా పని నేను చేసుకుంటుంటే జపాన్లో వచ్చే భూకంపానికి నేనెలా బాధ్యుణ్ణవుతాను? ప్రకృతి విపత్తులకు నేనెలా కారణమవుతాను? సాధారణ ఆలోచన విధానం ప్రకారం చూస్తే భూకంపాలకు టెక్టానిక్ ప్లేట్స్ కదలడమనో, వాతావరణ మార్పులకు కాలుష్యమనో, భవిష్యత్తు యుద్ధాలకు నాయకుల స్వార్థమనో ఏవేవో బాధ్యులను చేస్తాం. అవును. మనం మాత్రం సురక్షితంగా ఆ బాధ్యత నుంచి తప్పుకుంటాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ 7 విభిన్నమైన అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులకు రచయిత ఇచ్చిన ఒకే ఒక్క సంచలన సమాధానమేమిటంటే నువ్వే కారణం. నువ్వే కారణం. అవును. బురదలో జారి పడడానికే కాదు, పక్కవాడి యాక్సిడెంట్కి, కార్గిల్ యుద్ధానికి, 3వ ప్రపంచ యుద్ధానికి, చివరకు భూకంపాలకు కూడా నువ్వే కారణం అని తేల్చి చెప్పారు. ఇది నిజంగా జీర్ణించుకోలేని విషయం. అంటే సృష్టిలోని ప్రతిదానికి ఎవరికి వారే బాధ్యులు అని అర్థం. ఈ జవాబు వినడానికి ఎంత కష్టంగా, అసలు నమ్మశక్యంగా లేకుండా ఉంటుందో ఆలోచించండి. ఖచ్చితంగా. సృష్టిలో జరిగినదానికి, జరుగుతున్నదానికి, జరగబోయేదానికి అన్నింటికీ బాధ్యత నీదే అని ఈ పుస్తకం ఘంటాపదంగా చెప్తోంది. ఇది వినగానే మనలోని అహంకారం, నేనే తప్పు చేయలేదే, నాకెందుకీ శిక్ష అనే భావన బలంగా దెబ్బతింటాయి. మనకు ఏ సంబంధం లేకపోయినా మొత్తం సృష్టికి మనమే బాధ్యులం అని అంగీకరించడం సాధారణమైన విషయం కాదు. అస్సలు కాదు. కాని ఆధ్యాత్మిక సత్యం ఇదే అని రచయిత వివరిస్తున్నారు. ఈ పాయింట్ దగ్గరే చాలామందికో ప్రశ్నొస్తుంది. దీని అర్థమేమిటి అసలు? భూకంపాలకు, యుద్ధాలకు నేనే కారణమని ఒప్పుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటి? మీక రహస్యం దాగి ఉంది. ఎలా? నేనే సృష్టిని, సృష్టే నేను అని అంగీకరించినప్పుడు సృష్టిలో ఏ మూల ఏమి జరిగినా దానికి బాధ్యత మనమే తీసుకోవాలి కదా. అవును, నిజమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన శరీరంలో కాలికి ముల్లు గుచ్చుకుంటే కన్ను నీరు పెడుతుంది. కంటికి ముల్లుతో పనిలేదు కాని శరీరమంతా ఒకటే కాబట్టి ఆ బాధ పంచుకుంటుంది. కరెక్ట్. అలాగే సృష్టి ఎంతా ఒకటే అనుకున్నప్పుడు ఇతరులను వేరుగా చూడలేము. ఇంకో అడుగు ముందుకేసి చూస్తే దీని వెనుక ఉన్న అసలు కారణం ప్రశాంతత మరియు అసలైన ధ్యానం. ధ్యానమా? అవును. మనం ఎప్పుడైతే జరిగే ప్రతీదానికి బాధ్యతను మనమీద వేసుకుంటామో అప్పుడు ఇతరులను నిందించడం మానేస్తాం. ఇతరులను నిందించినంతకాలం, ఎదుటివారి వల్లే నాకు ఈ కష్టమొచ్చింది అనుకున్నంతకాలం మన మనసులో ఏదో ఒక మూల అశాంతి, కోపం, అసహనం మండుతూనే ఉంటాయి. బాధ్యతను స్వీకరించడం అనేది మనల్ని మనం మానసిక బంధనాల నుండి విడిపించుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది వినడానికి బాగుంది కానీ ఆచరణలో ఎలా ఉంటుంది? ఈ పాయింట్ను మరింత స్పష్టంగా వివరించడానికి, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పడానికి పుస్తకంలో ఒక అద్భుతమైన విరిగిన బహుమతి, అదే బ్రోకెన్ గిఫ్ట్ ఉదాహరణ ఇచ్చారు. అవును, ఆ ఉదాహరణ చాలా బాగుంటుంది. ఇది వింటే ఎవరికైనా ఈ కాన్సెప్ట్ చాలా సులభంగా అర్థమవుతుంది. ఒకసారి ఊహించుకోండి,
ఒక ప్రాణస్నేహితుడు ఎంతో ప్రేమతో చాలా ఖరీదైన అత్యంత అరుదైన ఒక బహుమతిని మనకిచ్చాడనుకుందాం. హ్మ్. అది ఒక పాతకాలపు అందమైన గడియారం కావచ్చు, లేదా ఒక గాజు బొమ్మ కావచ్చు. దాన్ని మనం మన ఇంట్లో హాల్లో ఒక చిన్న బల్ల మీద పెట్టి రోజూ చూసుకుంటూ ఎంతో అపురూపంగా మురిసిపోతున్నాం. సరే. ఒకరోజు పక్కింటి చిన్నపిల్లాడు మనింటికొచ్చి ఆడుకుంటూ పొరపాట్న ఆ గిఫ్టును కింద పడేసి ముక్కలు ముక్కలుగా పగలగొడతాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆ పగిలిన ముక్కలు చూసిన వెంటనే మనలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఆ ముక్కలు చూసిన వెంటనే మనలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అవును, కోపమొస్తుంది. వాళ్ళమ్మకు చెప్పాలి, వాణ్ణి గట్టిగా దండించాలి, ఇంకోసారి వాణ్ణి మన ఇంట్లోకి రానివ్వకూడదు అని మనసు రగిలిపోతుంది. ఆ అలజడి ఆ ఒక్కరోజుతో ఆగిపోదు. రాత్రి కూడా నిద్రపట్టదు కదా? అదే, ఆ రోజు రాత్రి పడుకున్నా కూడా నిద్రపట్టదు. కళ్ళు మూసుకుంటే ఆ పగిలిన ముక్కలే గుర్తొస్తాయి. ఆ గిఫ్ట్ పెట్టుకున్న ఖాళీ చోటును చూసినప్పుడల్లా, లేదా ఆ పక్కింటి పిల్లాడిని వీధిలో ఎప్పుడైనా చూసినప్పుడల్లా మనసులో కోపం కట్టలు తెంచుకుంటుంది. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేద్దామని కూర్చున్న ప్రతిసారీ మన మనసు శూన్యంలోకి వెళ్లాల్సింది పోయి, ఆ పిల్లాడు గిఫ్ట్ పగలగొట్టిన దృశ్యమే మెదళ్లో పదే పదే సినిమాలాగా తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక ధ్యానం సంగతి దేవుడెరుగు. మనసులో రక్తం మరిగిపోతూ ఉంటుంది. ప్రశాంతతనేది ఆమడ దూరంలో ఉండిపోతుంది కదా? ఖచ్చితంగా. ఎందుకంటే మన బాధకు, మన ఆస్తి నష్టానికి కారణం బయటెక్కడో ఉందని, ఆ పక్కింటి పిల్లాడి రూపంలో ఉందని మనం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి. ఆ పిల్లాడి మీద మనకు నియంత్రణ లేదు కాబట్టి ఆ కోపం అలా ఉండిపోతుంది. మరి రెండవ రకమైన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఆ గిఫ్ట్ పగిలిపోవటానికి నేనే కారణం అని ఒకవేళ ఆ క్షణంలో అంగీకరిస్తే పరిస్థితి ఎలా మారుతుంది? మానసికంగా ఎలాంటి మార్పొస్తుంది? నేనే బాధ్యుడనే అని అంగీకరించిన మరుక్షణం ఒక అద్భుతం జరుగుతుంది. మనసు వెంటనే ప్రశాంతమైపోతుంది. ప్రశాంతంగా ఎలా అవుతుంది? అది పగిలిపోయే వస్తువు కాబట్టి నేనే జాగ్రత్తగా బీరువాలో దాచాల్సిందే, లేదా పిల్లల చేతికి అందేంత కింద బల్లమీద నేను పెట్టకుండా ఉండాల్సిందే, లేదా అసలు భౌతికమైన ఏ వస్తువుకైనా ఎప్పటికైనా నాశనమయ్యే అశాశ్వతమైన స్వభావం ఉంటుంది కదా అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ఓహో, అలాగనమాట. మొత్తం బాధ్యతను మనమీద మనం వేసుకున్నప్పుడు ఇక ఎదుటివారి మీద నింద వెయ్యాల్సిన అవసరం ఉండదు. ఆ పిల్లాడి మీద వాళ్ల కుటుంబం మీద ఉన్న ద్వేషం అక్కడికక్కడే ఆవిరైపోతుంది. నిజమే. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా మానసిక బరువును దించేసుకునే అత్యంత శక్తివంతమైన విముక్తి ప్రక్రియ ఇది. అంటే దీన్ని బట్టి చూస్తే మనం ప్రశాంతంగా ఉండాలంటే మన బాధలకు ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యులను చెయ్యకూడదు. ప్రతిదానికి బాధ్యతను మనమే తీసుకోవాలి. నాకెవరో అన్యాయం చేశారు అని ఏడుస్తూ కూర్చుంటే మనం జీవితాంతం ఆ బాధలోనే మగ్గిపోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. అంతకంటే గొప్ప సత్యం ఇంకోటి లేదు. సత్యవంతంగా జీవించేవారు మాత్రమే ఎప్పుడూ ఒక సమాధి స్థితిలో జీవించగలుగుతారని రచయిత తన ముగింపు విశ్లేషణలో చాలా స్పష్టంగా తెలియజేశారు. సమాధి స్థితి అంటే? ఇక్కడ సమాధి స్థితి అంటే ఏదో అడవుల్లోకి వెళ్లి తపస్సు చేస్తూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవడం కాదు. జరిగే ప్రతిదానికి చలించని స్థిరమైన మనసును కలిగి ఉండటం. ఇక్కడ సత్యమంటే సృష్టితో మనకున్న ఆ విడదీయరాని సంబంధాన్ని అంగీకరించటం. మన ప్రశాంతతకు అలాగే మన అశాంతికి కేవలం మనమే కారణమని తెలుసుకోవడమే అసలైన ధ్యానానికి, శాశ్వతమైన ప్రశాంతతకున్న ఏకైక మార్గం. చాలా గొప్ప విషయం. సృష్టి అంతటికీ మనమే బాధ్యులమనే విశాల దృక్పథం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనలోని నేను అనే అహంకారం, ఇతరుల మీద ఉండే కోపం సమూలంగా నశించిపోయి ఒక అనంతమైన ప్రశాంతత మనల్ని ఆవరిస్తుంది. నిజంగా అత్యద్భుతమైన విశ్లేషణ ఇది. చేతిలో పగిలిన చిన్న గ్లాసు దగ్గరనుంచి ప్రపంచంలో వచ్చే భారీ భూకంపాల వరకు ఎవ్వరి మీద నిందలు వేయడం మానేసి సృష్టి అంతటికీ బాధ్యత తీసుకోవడం వల్ల మనిషికి దొరికే ఆ అనంతమైన ప్రశాంతతను ఈ పరమగురు పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది. ఖచ్చితంగా. ఇతరుల మీద నిందలు వేయడం ఎంత సులభమో అలా వేయడం వల్ల కలిగే మానసిక అశాంతి మనల్ని ఎంత తీవ్రంగా దహించివేస్తుందో ఈ 7వ అధ్యాయం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ పుస్తకంలోని అంశాలు కేవలం ఒక్కసారి చదివి పక్కన పెట్టేయడానికి కాదు, ప్రతిరోజూ ప్రతిక్షణం మన జీవితంలో జరిగే సంఘటనలకు అన్వయించుకుంటూ ఆచరించాల్సిన ఒక గొప్ప జీవిత పాఠం లాంటిది. అవును. బాధ్యతను స్వీకరించడం అనేది మన నెత్తిన వేసుకునే భారంగా కాకుండా మన అహంకారం నుండి మనకు విముక్తి కలిగించే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనగా ఎలా మారుతుందో ఇది నిరూపిస్తుంది. మనందరం గుర్తుంచుకోవాల్సిన ఒక అద్భుతమైన సారాంశం ఇది.
ఇక ముగించే ముందు ఈ విశ్లేషణ వింటున్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న తప్పుకి, ఎదుటివారిని నిందించడానికి, నా తప్పేమీ లేదు అని నిరూపించుకోవడానికి ఏదో ఒక సాకు వెతికే ఈ ఆధునిక సమాజంలో ఎవరిమీదా నింద వేయకుండా మొత్తం బాధ్యతను మనమే స్వీకరించడమనేది మనల్ని ఒక విధంగా ఈ మానసిక బానిసత్వం నుండి పూర్తిగా విముక్తుల్ని చేస్తుందా? ఇతరులు మన ప్రశాంతతను శాసించే పరిస్థితి నుండి బయటపడటానికి ఇదే ఏకైక మార్గమా? ఇది మనందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఆలోచించండి, అన్వేషించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై గురుదేవ్.